దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవాతి దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ లోకం మనుషుల ప్రేమ కాదు. ఈ లోకం మనుషులు ఏ రీతిగా ప్రేమిస్తారో ఆ రీతిగా కాదు. ఈ లోక మనుషులు అయితే స్వార్థం కోసం ప్రేమిస్తారు, లేకపోతే ఏదొకటి ఆశించి మన దగ్గర నుంచి ఆశించి ప్రేమిస్తారు. కానీ దేవాతి దేవుడైతే మన దగ్గర నుంచి ఏది ఆశించకుండా అన్కండిషనల్ లవ్ చూపిస్తున్నాడు. షరతులు లేని ప్రేమను ఆయన మనకు చూపిస్తూ ఉన్నాడు. అంత గొప్ప ప్రేమ ఈ లోకంలో ఎక్కడ వెతికినా దొరకదు. ఎవరిని దగ్గరికి వెళ్ళినా ఆ ప్రేమ మనకి దొరకదు. ఎందుకంటే ఆయనది శాశ్వతమైన ప్రేమ. ఎప్పుడు మనల్ని ప్రేమించే ప్రేమే. మనం ఏదైనా తప్పు చేసినా దాన్ని క్షమించి మళ్ళీ వెంటనే హక్కును చేర్చుకుంటాడు. ఈ లోకంలో మనం ఎవరమన్నా తప్పు చేసినా ఎదుటి వ్యక్తికి అది నచ్చకపోతే వారు మనం ప్రేమించలేరు, వారు మనల్ని అసహించుకుంటారు. కానీ దేవుడైతే ఆ విధంగా కాదు. దేవుడైతే మనం తప్పు చేసిన ఒకవేళ దాన్ని క్షమించి మళ్ళీ ప్రేమిస్తాడు. ఎందుకంటే ఆయనది శాశ్వతమైన ప్రేమ, ఆయనది అగాపే ప్రేమ. ఆ ప్రేమ మనందరికీ దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే